హలో! హాయ్ అండి. ఈరోజు నేను మీకు పిల్లలు ఇష్టంగా తినే క్యాండీస్ చూపిస్తానండి. అది కూడా సూపర్ వెరైటీగా తమలపాకులతోని చూపిస్తాను. మనము పెద్దవాళ్ళమైతే తమలపాకులను ఏదో విధంగా తినేస్తాం కానీ పిల్లలు తినరు కదండీ! అందు గురించని పిల్లలకి ఇష్టమైంది క్యాండీస్ కాబట్టి క్యాండీస్ రూపంలో చేసి చూపిద్దామండి. నేను మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు తమలపాకులను హోల్‌సేల్‌గా తెచ్చుకున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది రెయినీ సీజన్ కాబట్టి రెయినీ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటి చాలా వాటికి తమలపాకు ద్వారా మనము ఎన్నో వ్యాధులను తగ్గించుకోవచ్చండి. మరి ఈ తమలపాకులను మనము ఏ విధంగా స్టోర్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏమేమి రెసిపీస్ చేసుకోవాలని ఇప్పుడు రెసిపీస్ చేసి పెట్టుకుంటే అప్పటికి ఎలా యూజ్ చేసుకోవాలని ముందు ముందు అన్నీ మీకు రెసిపీస్ అన్నీ అప్లోడ్ చేస్తానండి. అలాగే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే రెసిపీస్ అన్నీ మీకు నేను పెట్టిన వెంటనే మీకు అప్డేట్ అవుతాయండి. ఇక లేట్ చేయకుండా మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందు ఒక 7-8 తమలపాకులను తీసుకొని శుభ్రంగా కడగాలండి. తమలపాకులకు బ్యాక్ సైడు చిన్నగా నల్లని పురుగులు ఉంటాయండి. ట్యాప్ వాటర్ కింద పెట్టి కడిగితే వెళ్ళిపోతాయండి. తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ నార్మల్ వాటర్తోని మనం వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తమలపాకులను తొడిమెలు తీసి పెట్టుకోవాలండి. మన ఛానల్లో లాస్ట్ ఇయర్ దివాళీకి అంటే 2024లో అండి నేను తమలపాకులతోని బోలెడన్ని వెరైటీస్ చేసి పెట్టానండి. మీరు కావాలంటే ఒకసారి అవి కూడా చూడండి. ఆ రెసిపీస్ కూడా ఒకసారి చూడండి. చాలా హెల్తీగా ఉన్నాయి, వెరైటీగా. ఈసారి కూడా మనము ఇంకా హెల్తీగా ఇంకా వెరైటీగా చేద్దామండి. కాబట్టి మీరు కూడా నా రెసిపీస్ని ఫాలో అయ్యి మీరు కూడా ఇలాంటి వెరైటీ రెసిపీస్ని చేసుకొని తిని హెల్తీగా ఉండండి. తమలపాకులను తొడిమెలు తీసిన తర్వాత మిక్సీ జార్లోకి తమలపాకులను సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలండి. తమలపాకులను ఎప్పుడూ మనము ఏదో విధంగా మన శరీరంలోకి తీసుకుంటూ ఉంటే మనకు ఏ రోగాలు అనేటివి రాకుండా ఉంటాయి. తమలపాకులను ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను పోసి మిక్సీ పట్టుకుందామండి. నీళ్ళను ఎక్కువగా పోసుకోకండి. నీళ్ళని మనము ఎక్కువగా తీసుకోలేదు కాబట్టి మెత్తటి పేస్ట్గా మాత్రం రాదండి. ఇలా కచ్చక పచ్చలాగానే వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ నుంచి మనము రసాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు వెంటనే ఒక లైక్ అయితే పెట్టేసేయండి. మీకు కూడా తమలపాకులతోని ఇంకా ఏమైనా వెరైటీ రెసిపీస్ తెలిస్తే నాకు చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి. అవి కూడా మనము ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దాము. అప్లోడ్ చేసినప్పుడు నేను ఈ రెసిపీని ఎవరు చెప్పారు అని మీ పేరు కూడా నేను ఆ వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీ పేరు కూడా చెప్తాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1.5 కప్ షుగర్ని వేసుకుందాము. అలాగే 1 కప్పు నీళ్ళను కూడా వేసుకోవాలండి. షుగర్ మొత్తం కరిగిపోయే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ రెసిపీని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. చిన్న చిన్న ఛానల్స్ కూడా ఒకసారి సపోర్ట్ చేయండి అబ్బా. అందరికీ సపోర్ట్ చేయమంటే మీకు రెసిపీస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా రెసిపీ అయినా కూడా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. కానీ ఒక లైక్ అయితే కొట్టండి ప్రతి వీడియోకి. షుగర్ సిరప్ని ఇలా దగ్గరికి చిక్కగా అయ్యే వరకు కలుపుతూనే ఉడికించుకోండి. చూడండి ఈ విధంగా చిక్కగా రావాలండి. ఇంకాస్త ఉడకనిద్దాము. నేను రీసెంట్గానే పిల్లలకు ఎంతో ఇష్టమైన టెడ్డీబేర్ జెల్లీ రెసిపీని అప్లోడ్ చేశానండి. అది కూడా చాలా ఈజీ ఉందండి. అదైతే మనం పిల్లలతోనే చేపియొచ్చు, అంత ఈజీగా ఉంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కన్నా తక్కువనే చాట్ మసాలాని వేసుకుంటున్నానండి. చిటికెడు ఉప్పును కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్పు మిస్ అయిపోయింది. ఇంకా మనము తీసి పెట్టుకున్న తమలపాకు రసాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకుందాము. అందులోకి కొద్ది కొద్దిగానే తమలపాకు రసాన్ని వేసుకోవాలి, లేకపోతే పొంగుతుందండి పైకి. మంటని కూడా సిమ్లోనే ఉంచుకోవాలి. ఈ క్యాండీస్ కూడా మంచి ఘాటైన తమలపాకు ఫ్లేవర్తో బాగున్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు కావాలంటే అందులోకి మామూలు ఉప్పు బదులు కొద్దిగా నల్లుప్పును వేసుకున్నా కూడా బాగుంటాయండి. చూసారండి కలర్ చాలా బాగుంది కదా, కానీ లైట్ కలర్ ఉందండి. పిల్లలకు ఇష్టంగా ఉండాలి కాబట్టి కొంచెం నేను కలర్ని వేసుకుంటాను. ఆ కలర్ని కూడా చాలా తక్కువ, కొద్దిగా చిటికెడు మాత్రమే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కలర్ వేసుకోండి, లేకపోతే లేదు. అయినా కూడా ఇవి చాలా బాగుంటాయండి. లైట్ కలర్ ఉంటాయి కానీ చాలా బాగుంటాయి. చూడండి ఇంత చిక్కగా అయిపోగానే స్టవ్ కట్టేయాలండి. చూసారండి బాగా చిక్కగా అయిపోయి ఉడికిపోయి మంచి కలర్ ఉంది కదా. ఈ లిక్విడ్ను వెంటనే మోల్డ్స్లో వేయకుండా కాసేపు ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి మోల్డ్స్లో వేసుకోవాలి.
ఎక్కువసేపు ఉంచకూడదండి. ఒక 2 మినిట్స్ ఉంటే చాలు. లేకపోతే గడ్డగట్టిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే మనము మోల్డ్స్‌లో వేసేసుకోవచ్చు. చూడండి ఈ మోల్డ్స్‌లోకి కూడా నేను సాస్ ప్యాన్‌తోనే డైరెక్ట్‌గా వేసుకుంటున్నానండి. ఇది నేను మొన్న వీడియో అప్లోడ్ చేశా కదండీ ప్లాటినా సెట్. దాంట్లోది సాస్ ప్యాన్ అండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి మనకి ఈ గిన్నెలు. దీంట్లో టీ కాచుకున్నా, రసం పెట్టుకున్నా, ఏం చేసినా కూడా మనకు సైడ్‌కి ఇట్లా వంపేటప్పుడు పడకుండా ఉంటాయి. అంటే గిన్నెకి అతుక్కొని కిందకి కారిపోతాయి కదండీ! అట్లా కాదు. మనం ఎట్లా పోస్తే దాంట్లోకి డైరెక్ట్ పడతది గానీ సైడ్స్ అంతా కారిపోదండి ఇది. చూడండి మీరు క్లియర్‌గా చూడండి ఒకసారి. ఎవరికైనా ఇలాంటి సెట్స్ లేకపోతే ఒక సెట్ చాలా తక్కువ రేట్‌లోనే ఉంది కాబట్టి ఒక సెట్‌ని తెచ్చిపెట్టుకోండి అబ్బా! చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు డిస్కౌంట్ సేల్ నడుస్తుందండి. రేట్లు కూడా చాలా తక్కువున్నాయి. సగానికి సగం రేట్స్ ఉన్నాయి. వీలైతే ఎవరైనా ఎళ్లి తెచ్చుకోండి అబ్బా! వెళ్లి తెచ్చుకునే ముందు మీరొకసారి నేను అప్లోడ్ చేసిన ఆ వీడియోను కూడా చూసి ఆ సెట్స్‌ని ఎలా వాడుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అని ఒకసారి మీకు ఒకసారి చూసుకున్న తర్వాత మీకు నచ్చితే ఎళ్లి తెచ్చుకోండి. ఇలా వంపడానికి మనము స్పూన్‌తోను కూడా యూజ్ చేసుకోవచ్చండి. స్పూను, గరిటె పప్పు లాంటి గరిటె ఉంటాయి కదండీ! వాటితో కూడా పోసుకోవచ్చు. ఇంకా ఫిల్టర్స్ కూడా దొరుకుతాయండి ఆన్‌లైన్‌లో. ఫిల్టర్స్ తెచ్చుకొని ఫిల్టర్స్‌తోని కూడా ఇవి చిన్నగా ఉన్నాయి మోల్డ్స్ కాబట్టి నింపుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకి బయట కొనియకుండా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి. ఇంకా ముందు పిల్లలకు ఎంతో ఇష్టమైన రెసిపీస్ కూడా చేసి పెడుతున్నానండి. మరి మీరు కూడా నా రెసిపీస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందని ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి. ఇలా లిక్విడ్ని మొత్తం మోల్డ్స్లో వేసిన తర్వాత ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసేయాలండి గాలికి. ఒక 2 అవర్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి. నా దగ్గర దిల్ షేప్ క్యాండీ మోల్డ్ ఉంది కాబట్టి ఇందులోనే లిక్విడ్ని వేసేసుకున్నాను. మీ దగ్గర ఏ షేప్ మోల్డ్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చండి. మీ దగ్గర మోల్డ్స్ గనక లేకపోతే మన దగ్గర ట్యాబ్లెట్స్ వాడినవి ఉంటాయి కదండి పన్నీలు. ఆ ట్యాబ్లెట్స్ తీసేస్తాం కదా, వాటిలో కూడా ఈ డ్రాప్స్ని వేసుకోవచ్చండి. క్యాప్సెల్స్ పన్నీలు ఉన్నా, ట్యాబ్లెట్ పన్నీలు ఉన్నా కూడా వేసేసుకోవచ్చండి. ఆ షేప్లో వస్తాయి. కాకపోతే అందులో వేసుకునేటప్పుడు మరీ ఇంత వేడిగా కాకుండా 2 మినిట్స్ అని చెప్పా కదా, ఒక 5 మినిట్స్ ఆగి వేయండి. చిక్కపడుతుంది. ఆ పర్వాలేదు చిక్కపడుతున్నప్పుడు అయినా కూడా, కానీ మరీ వేడిగా వేయకండి దానిపైన. ఇవైతే సిలికాన్ మోల్డ్స్ కాబట్టి పర్వాలేదు కానీ అది కరిగిపోతుందండి. చూసుకొని వేసుకోండి అబ్బా! చూసారండి దిల్ షేప్ క్యాండీస్ రెడీ అయిపోయినాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పాన్ క్యాండీస్ రెడీ. నేను పైనుంచి కొంచెం షుగర్ పౌడర్ని వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే షుగర్ పౌడర్ని వేసి కలుపుకోవచ్చు, లేకపోతే అలాగే డైరెక్ట్గా తినేసేయచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి అబ్బా! ఈ రెసిపీని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇప్పుడు చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ప్లీజ్ ఒక లైక్ అయితే పెట్టండి. అంతే అండి, ఇక యమ్మీ పిల్లలకు నచ్చే తమలపాకు క్యాండీస్ రెడీ అయిపోయాయండి.